హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ హ్యాపీ రక్షాబంధన్ టు ఎవరివన్. అక్కా చెల్లెళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఇట్లయితే ఏముంటుంది, దేశం అంతా ఈ దరిద్రం మట్టినట్టు వీళ్ళు ఉన్నంత వరకు దేశమే బాగుపడదు. మనం రక్షాబంధనలు ఇవన్నీ చేసుకోవాల్సిందే తప్ప లేదు. నిన్నటి నుంచి జరుగుతున్నదంతా మనము చూస్తూనే ఉన్నాం. హౌ సుభాష్ చంద్ర బోసే కాదు అతను, సుభాష్ చంద్ర ఒకప్పుడు రాజ్యసభ ఎంపీ. నిన్న ఆయనకు జీ అధినేత, మనంతా జంతర్ మంతర్లో కూడా చూసింటారు మీరు. గోడి మీడియా అని చెప్పేసి అందరూ రప్చర్ చేసినారు. జనాలు అందరూ కూడా మీ ఎందుకు వచ్చినారు, ఎందుకంటే సిస్టంలో నమ్మటంలే ఎవరు కూడా. మీడియా అంతా సక్రమమే చూపిస్తుంది అనే పద్ధతికి. అందుకే రీల్స్ గాను లేకుంటే సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్లో అందరికీ చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో పాపం రాత్రింబగలు పిల్లలందరూ కూడా రోడ్డు మీద ఉండి చేయడం జరిగింది. మనం వాళ్ళే ఉన్నారనుకున్నాం రోడ్డు మీద, పాపం నిద్ర లేకుండా. ప్రభుత్వ అధినేతలకు కూడా నిద్ర లేకుండా రాత్రి 12 గంటలకు 1 గంటకు వాళ్ళు కూడా రీల్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాట్ ఎవర్ మేబీ, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నది, నాకేం ఒకరి మీద వ్యక్తిగతం కాదు, ఇది కాదు, ఈ దేశంలో జరుగుతున్న దరిద్రాల గురించి, ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నారు అనే దాని మీద. జనము బ్యాంకులకు వాడు ఎగర కొడుతున్నాడు, వీడు ఎగురు కొడుతున్నాడు. అదే ఎవరి డబ్బులు కాదు, మన డబ్బులే, ప్రజల యొక్క డబ్బులు. సుభాష్ చంద్ర ఎక్స్ ఎంపీ, రాజ్యసభ, బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్కి పూర్తిగా ఉన్న అతను. నిన్న మనం చూసాం 22,006 కోట్ల రూపాయలకు బకాయికి గాను ఎన్సీఎల్టీ వాళ్ళు 6.5 crores కడితే చాలు అని చెప్పి చెప్పడం జరిగింది. 6.5 crores కడితే చాలు అంటే 99.97 కట్టక్కర్ల. 22,006 కోట్లకు 99.97 కట్టక్కర్ల, కేవలం 6.5 కోట్ల రూపాయలు అంటే 0.03 కడితే నీకు ఇంకా బ్యాంకు కట్టాల్సిన డబ్బులంతా మాఫీ అయిపోయినట్టే అనమాట. ఆయన దీని కింద నిన్న చెబుతూ ఆయన చెప్తున్నాడు, ఇది నేను ఓన్లీ షూరిటీ పన్నాను, షూరిటీ పన్నదానికే నా మీద ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పేసి నిన్న ఆయన చెప్పడం జరిగింది. ఆయన షూరిటీ పన్నాడు, బాగానే ఉంది, అన్ని ఇబ్బందులే. కానీ నేను అడిగేది ఏంటి అంటే, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన చూపించిన దాని ప్రకారం ఎలక్షన్ అఫిడవిట్లో 2016లో 39,08,00,000 ఆయన అకౌంట్లో ఉన్నట్టు, ఆయన ఆస్తులు అని చెప్పి చూపించినాడు. అదేవిధంగా 2024 వచ్చేలకు అది ఇంకా 8 కోట్లు తగ్గి 31.79 crores అతని ఆస్తి అని చెప్పేసి ఆయన తన అఫిడవిట్లో చూపించే కార్యక్రమం చేసినారు. ఇట్స్ ఎ పర్సనల్ నెట్వర్త్ ఆఫ్ సుభాష్ చంద్ర. మరి అలాంటి వ్యక్తి దాని మీద సంతకాలు తీసుకొని అన్ని వేల కోట్లు ఎలా ఇచ్చినారు, ఆయనకు సంబంధమే లేదనుకుంటే. ఇప్పుడు మొన్న కూడా మనం చూసినాం, రాజేష్ మెహతా ఇంత చేసినాడు అని అనుకోవడం, మళ్ళీ మర్చిపోవడం, ఎవడు బాటుకు వాడు ఉండడిపోవడం. 15,000 కోట్లు ఏ విధంగా మోసం చేసినాడని. ఇప్పుడు పాపం విజయమాల్య బాధపడుతున్నాడు, ఏందయ్యా మేము బాగా కట్టిన వాళ్ళము, నేను 6,000 కోట్లుంటే నాతో 14,000 కోట్లు కట్టించుకున్నారు అంటే. ఎన్సీఎల్టీకి ఒక ప్రాపర్గా ఈ పద్ధతిలో చేయాలని లేదు. సో డిస్క్రిప్షన్ ఎవడెప్పుడు చెప్పితే ఆ రోజు వాళ్ళ ప్రకారం పోయే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. రాజేష్ మెహతా 15,000 కోట్లు ఎల్ఐసి డబ్బులు వాడుకున్నా కానీ మనమేం మాట్లాడలేని పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు దీంతో పాటు చూసినామంటే అనిల్ అంబానీ 47,000 కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఉంటే రిలయన్స్ కమ్యూనికేషన్కి సంబంధించి ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆయన కట్టాల్సింది 455 కోట్లు మాత్రమే కట్టాలి. ఇన్సాల్వెన్సీ చేయడం వల్ల ఎన్సీఎల్టీ అప్రూవ్ చేసినవి 455 కోట్లకు చేసినారు. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించి 35,700 కోట్ల రూపాయలకు ఆయన దానిలోకి మొత్తం రిటర్న్ ఆఫ్ చేసినారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించి 35,000 కోట్లకు సంబంధించి 35,715 కోట్లకు సంబంధించి రిటర్న్ ఆఫ్ చేసినారు. దీంట్లో
100 కోట్లకు పైగా ఎవరైతే ఉన్నాయో అవి ఏంటివి అని అడిగితే, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగితే వాటిని కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో చెప్పలేం. మన దేశంలో దరిద్రం అదే కదా. ఇప్పుడు బీసీసీఏ 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తుంది, కానీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందికి రాదు. ఇప్పుడు ఎందుకు మనం చూసినాము, అయోధ్య గుడిలో దొంగతనం జరిగింది అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. రాముని గుడిలో మనమంతా దేవునికి ముక్కోవడానికి హుండీలలో వేసినది దొంగతనం జరిగింది అని. దాంట్లో ఏ విధంగా జరిగినాయని అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందికి రాదు. ఈ దేశంలో ఏదే కానీ రాదు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో. పిఎం కేర్స్లో దగ్గర 4,000-5,000 చిల్లర కోట్ల రూపాయలు ఉంటే పిఎం కేర్స్లో అంత 80 లక్షలకు మాత్రం జరిగింది. ఎందుకో ఈ దరిద్రాలు. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చూస్తే 2020-21లో 11,000 కోట్లు రైట్ ఆఫ్ అయిపోయాయి. 2021-22లో 11,261 కోట్లు రైట్ ఆఫ్. 2022-23లో 8,733 కోట్లు రైట్ ఆఫ్. 2023-24లో 2,055 కోట్లు. 2024-25లో 1,750 కోట్లు. అంటే 35,715 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసినారు. ఈ విధంగా ఎంత చేసినారో తెలుసా ఈ దేశంలో? ఇప్పటి వరకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాలలో వాళ్ళు 16 లక్షల కోట్ల రూపాయలు పేదవాళ్ళది సంబంధించి ఈ ప్రభుత్వానికి జనం యొక్క డబ్బులు ఎవరో తీసుకున్న డబ్బులు వేవ్ ఆఫ్ చేసిన పరిస్థితి, ఇంకా అంతకంటే దరిద్రం ఏం కావాలా? అదే ఒక రైతుకు కానీ ఒకడు స్టూడెంట్ లోన్ పిల్లోడికి చదువుకోవాలా అని చెప్పేసి స్టూడెంట్ లోన్ అప్లై చేస్తే ఈ బ్యాంక్ సిస్టమ్ ఇస్తున్నాయా? వీళ్ళు ఎగరగొట్టే వాళ్ళు మన రాష్ట్రంలోనే ఉన్నారు. బ్యాంకింగ్స్కి ఎగరగొట్టిన వాళ్ళు, వీళ్ళు ఎగరగొట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళు ఇండస్ట్రియలిస్టులుగా ఉన్నారు, ఇంకోరుగా పేరు పెట్టుకుని ఉంటారు. నేను మై క్వశ్చన్ ఈజ్ సింపుల్. ఇదే పిల్లల చదువు కోసం ఎడ్యుకేషన్ లోన్ కావాలి అనుకుంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఇస్తుందా? ఈ దేశంలో ఈ 12 సంవత్సరాల్లో 135,000 మంది రైతుల అనుబంధం సంబంధించిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారు కేవలం ఈ ఫైనాన్షియల్ కష్టాల వల్ల. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 135,000 మంది, నేను ఓన్లీ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోయిన సంగతి. వీళ్ళందరూ కూడా అంతటి దరిద్రమైన పరిస్థితులలో ఉన్నాం ఈ దేశంలో. నల్లలో చూసినారు, ఎక్కువ ఎవరు చూసినారంటే మహారాష్ట్ర ఉంటుంది, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇవే ఎక్కువగా కనపడతాయి ఈ ఆత్మహత్యలు చేసుకున్న దానిలో. దీని గురించి ఏంది లేదు. బ్యాంకులో ఒక రోజు ఒక ఇది లేకపోతే ఎన్ని ఇంట్రెస్ట్లు వేస్తారు, ఎన్ని కథలు అవుతాయి. నా దగ్గర మొన్న ఎస్హెచ్ గ్రూప్లో వచ్చినారు, మహిళా సంఘాల వాళ్ళకి సంబంధించి వచ్చి, సార్ మా ఇండ్ల దగ్గరికి బ్యాంక్ వాళ్ళు వచ్చేసి నోటికి వచ్చినట్లు తిడుతున్నారు సార్, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మేము బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఇంతకుముందు అయితే మేము తీసుకున్నాము, మాకు ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి వస్తూ ఉండే కాబట్టి కవర్ చేసుకుంటూ పోతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డబ్బులు లేవు, ఎవరి దగ్గర లేవు, జనాల దగ్గర. మీరు చూడండి, ఒక పనికి మాలిన డిమానిటైజేషన్ వల్ల ఏదో ఉగ్రవాదులు చేసేస్తాం, ఇది చేసేస్తాం, ఏదేదో చెప్పిన వాళ్ళు 14 ఎలక్షన్ల ముందు ఏం చెప్పినారు? బ్లాక్ మనీ అంతా తీసుకొని వస్తామన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది బ్లాక్ మనీ? ప్రతి అకౌంట్లలో 15 లక్షలు వేస్తామన్నారు. ఎవడి అకౌంట్లో వేసినారు 15 లక్షలు? అర్థం కాలే. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఒక ఇండివిజువల్ పార్టీ కదా, వాళ్ళు అలా చేయడానికి, అలా నమ్మించడానికి, అలా కావడానికి మనం కారణం. మనకు ఇక్కడ చంద్రబాబు చెప్తా ఉంటాడు చూడు, ఎన్ని కావాలంటే అన్ని చెప్తా ఉంటాడు, ఇంటానా పోతానా. 16 లక్షల కోట్ల రూపాయలు పేదవాళ్లకు సంబంధించి డబ్బులు, ఇవన్నీ కూడా వేవ్ ఆఫ్ అయిపోయినాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేది అంతా కూడా వేవ్ ఆఫ్ అయిపోయినాయి. మనం 4 రోజులు డిస్కస్ చేస్తాం, 5 రోజులు డిస్కస్ చేస్తాం, పోతానే ఉంటాం. ఈరోజు సగటున మన భారతదేశంలో సగటును సంపాదించుకునే కూలి ఏదైనా ఉంది అంటే మామూలుగా 178 రూపాయలు. అది ఒక యావరేజ్గా కామన్గా ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు కష్టపడతా. అంటే వీళ్ళు చూస్తే వేలాది కోట్ల రూపాయలు ఇది చేస్తున్నాడు. వేలాది కోట్ల రూపాయలు ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. 16 లక్షల కోట్ల రూపాయలు డిఫరెంట్గా. దీంట్లో హయ్యెస్ట్గా ఒకటే సంవత్సరం 2018 నుంచి 19 వరకు 2018-19 సంవత్సరంలో ఎన్పిఏఎస్ అయిన వాళ్ళు
ఒకటే సంవత్సరంలో 2,36,265 కోట్ల రూపాయలు అన్ యావరేజ్గా ప్రతి నెల 20,000 కోట్ల రూపాయలు ఈ బ్యాంకర్స్కి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు కట్టకోకుండా మాఫీ చేసిన అమౌంట్ ఈ బ్యాంకర్లు ఈరోజు మనం చూస్తే కేవలం ఒక రెన్యువల్ చేయాలంటే ఎన్నెన్ని అగజాట్లు ఎన్నెన్నో మా బ్యాంకింగ్స్ ఒప్పుకోవు సార్, మా సిస్టమ్స్ ఒప్పుకోవు సార్ అంటారు. నేనే ఒప్పుకోవడం కాదంటంలే. మరే ఇదే సిస్టమ్స్, ఇదే బ్యాంకింగ్ సిస్టమ్స్ డబ్బున్న వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు? కేవలం టర్నోవర్ల మీద చూపించుకుంటూ పోతా అంటే చాలానే. అదేవిధంగా 2023-24లో 1,70,270 కోట్ల రూపాయలు వేవియర్ అయింది ఎన్సీఎల్టీ ద్వారా. ఎన్సీఎల్టీకి ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ లేవా? ఎవడు పడితే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోవడమేనా? ఇప్పుడు ఎందుకు పోతున్నారు అందరూ? ఎందుకు వాషింగ్ మిషన్ అని చెప్పేసి బీజేపీ పార్టీలోకి దీనిలోకి ఎన్డీఏలోకి ఎందుకు పోతున్నారు? కేసెస్ ఉన్న వాళ్ళని ఎందుకు పోతున్నారు? కేసెస్ ఆడికి పోయిన తర్వాత ఎందుకు ఆగిపోతున్నాయి? ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? సో జనం మనం ఆలోచించుకోకుండా మనం మాట్లాడకపోతుంటే చేస్తూనే పోతూ ఉంటారు. మన బ్యాంకుకు పోతూ ఉంటే మనం డిమానిటైజ్ అయినప్పుడు చూసినాం. మన డబ్బులు మనం తీసుకోవడానికి రోడ్ల మీద క్యూలో ఉన్నప్పుడు చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమని చెప్పినారు? మొత్తం బ్లాక్ మనీని అంతా రద్దు చేస్తాం, పాకిస్తాన్లో ఉన్న మా డబ్బులు అంతా వస్తాయి. ఇది ఏమైనా చెప్పండి, స్టిల్ మనమంతా ఇంకా అనుకుంటున్నామా? చెప్పండి. ఇంకా ఈ దేశంలో కరప్షన్ లేకోకుండా పోయింది అని చెప్పేసి, బ్లాక్ మనీ వచ్చిందని చెప్పేసి పాపం విజయమాల్య మొత్తుకుంటున్నాడు కదా, నాకు 6,000 కోట్లు ఉంటే 14,000 కోట్లు కట్టించుకున్నారు. విజయవాడలకు 14,000 కోట్లు కట్టించుకోవడం ఏంది? అనిల్ అంబానీకి 47,000 కోట్లు ఉంటే 455 కోట్లు కట్టించుకోవడం ఏంది? ఈ సుభాష్ చంద్ర అనే అతనికి 22,000 కోట్లుంటే 6.5 కోటి 0.03% కట్టించుకోవడం ఏమిటి? ఎక్కడికి పోతున్నాము? ఎవడు డబ్బులు ఇవ్వడిందని 16 లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు చూసినాము అంటే వ్యవసాయంలో అత్యంత దరిద్రమైన పరిస్థితులలో ఉన్నాం. ఎల్లో ఎఫెక్టో మనకు తెలియదు, కానీ ఎంత అధ్వానమైన పెరిగిన యూరియా రేట్లు అలాగే పెరిగినాయి. నిత్యావసర ధరలు E20 పెట్టడం వల్ల గతంలో వీళ్ళు ఏం చెప్పినారు? చక్కెర రేటుకి పెట్రోల్ రేట్ తీసుకొని వస్తామన్నారు. ఈరోజు పెట్రోల్ రేటుకి చక్కెరని తీసుకొని పోతున్నారు. ఈరోజు పెట్రోల్ రేటుకి చక్కెరని తీసుకొని పోతున్నారు. ఏమని చెప్పినారు? ఈరోజు ఈ ఇంధనము బయట యుద్ధం వల్ల అన్నిటికీ యుద్ధం ఒక సాకు. ఏం రష్యా తక్కువతో ఇస్తానప్పుడు ఎందుకు అమెరికా మాట విన్నారు? అన్నిటికీ యుద్ధం అనేది ఒక సాకు. ఇథనాల్ అనేది పెట్రోల్లో కలిపి E20 అని చెప్పేసి ఆ బండి ఇంజన్లు పోయినాయి, అన్నీ ఎత్తిపోయినాయి. వాటిని తీసుకొని వచ్చి పెట్రోల్లో కలుపుతా అని చెప్పి నథింగ్ బట్ చెరుకు చూసే, వేరేదేం కాదు, మొలాసిస్, అది తీసుకొని వచ్చి దాంట్లో కలిపి ఈరోజు చక్కెర ప్రైజెస్ అన్నింటినీ కూడా పెంచే పరిస్థితికి ఏర్పడినారు. నిత్యావసరాలు మొత్తం పెరిగిపోయినాయి. ఏమైనా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందా ఏంది నాకు అర్థమే కావటం లేదు. ఈ దేశంలో ఇంతకంటే దరిద్రంగా ఎప్పుడు కానీ ఉండదు. జాబ్స్ ఎన్ని పోతున్నాయో తెలియటం లేదు, ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని పోతున్నాయో తెలియటం లేదు. డెఫినెట్గా నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి, ఇప్పుడున్న పార్టీ అధికారంలో ఉండి 12 సంవత్సరాలు అవుతుంది. దేశానికి జరిగిన మంచిది. సెల్ ఫోన్లు కనిపెట్టాను, నేను ఇది కనిపెట్టాను అని చెప్పి ఈ కాలాలు వదిలిపెట్టండి. డెఫినెట్గా టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు అన్నీ పెరుగుతూనే పోతాయి. వందే మాత్రంలో ఇంతకుముందు బాత్రూమ్లు ఎట్లుండేవి, ఇప్పుడు వందే మాత్రంలో బాగున్నాయని రెనోవేట్ చేసినారు, అంతే. సిస్టమ్ని రెనోవేట్ చేసినారు. ఇవన్నీ ఒక సంగతి. ఈరోజు 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసినట్టు ఎన్సీఎల్టీ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ ఎందుకు దాస్తున్నారు? 100 కోట్లకు పైగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎందుకు రివీల్ చేయటం లేదు? ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ లేదా? ఈరోజు ఎక్కడైనా కానీ పేద మధ్యతరగతి ₹1 అన్న డబ్బులు అలా ఉన్నాయి చెప్పండి. ఊరికే 4వ పెద్ద ఎకానమీ అంటే ఏం చేసుకోవడానికి? దేశంలో జనాభా ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా చూడండి. పర్చేసింగ్ కెపాసిటీ ఏమైనా ఉందా, పెరిగిందా? మనకి ఇవన్నీ అవసరం లే. మళ్ళీ ఎవడో అంటాడు, పాకిస్తాన్ అంటాడు, ముస్లిమ్స్ అంటారు, సిక్కులు అంటారు, కొట్టుకొని చేస్తా అంటారు. కొంపలో ఏ విధంగా పోతున్నాయి, ఏ విధంగా బతుకుతున్నాము, మన జీవనశైలి ఏ విధంగా పెరుగుతుందా లేదా అనే ధోరణి మన బతుకులకి రావు. ఈ దేశంలో ఉన్న దరిద్రం అలాగే అనుకుంటున్నాం. నేను వేరే చోటానికి కావటం లేదు.
ఒక్కటైనా రిఫార్మాటిక్గా ఉందా? కేవలం ఒక నెరేటివ్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ నెరేటివ్ని మాత్రమే చూపించుకుంటూ దాన్నే పెద్దగా చేయించే కార్యక్రమం చేస్తున్నారు. ఏం డీలిమిటేషన్ మీద పెద్దగా హడావిడి చేసి దాన్ని పెంచల్లా ఏం కోసం, ఏదానికోసం? సామాన్యులకి ఏమైనా ఉపయోగపడేదా? సామాన్యులకు ఉపయోగపడేది ఏమైనా ఉందా? ఫ్యూయల్ ప్రైజెస్ పెరుగుతానే. నేను మన భూటానికి వెళ్ళి వచ్చాము, చూసాము. మన దగ్గర నుంచి కొంటున్నారు, కానీ మనకంటే తక్కువనే ఉంది. ఎందుకు తక్కువ ఉంటుంది? ఎందుకు ఇప్పటికీ ఫ్యూయల్ మీద, లిక్కర్ మీద జిఎస్టీ ఎందుకు లేదు? ఎందుకు లేదు? దీన్ని అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు. ఈ ఇష్టానుసారం అవుతుంది. ఏ యాంటీ కరప్షన్ మీద, ఏ అన్నా హజారే ఉద్యమం మొదలుపెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఏ యాంటీ కరప్షన్స్ మీద ప్రభుత్వాలు ఏర్పడినాయో ఈరోజు దానిలో పెంచి పోషిస్తున్నాయి కదా. ఏమన్నారు అప్పుడు ఫస్ట్లో? నరేంద్ర మోడీ అతనికి భార్య లేదు, పిల్లలు లేరు, మొత్తం దేశం కోసమే త్యాగం చేస్తాడు అని చెప్పినారు. నిత్యావసరాలు పెరిగినప్పుడు ఏం పెరిగినారు? ఆయనకైనా సంసారం ఉందా, ఏముందా చెప్పు? మా పేదోడి కష్టాలు ఏం తెలుస్తాయని మనమే అంటాము. గ్యాస్ ధరలు పెరిగినప్పుడు ఇలా ఉంటుంది. మనము అంత దరిద్రమైన పరిస్థితి. నేను సింపుల్ క్వశ్చన్, ఈ దేశంలో ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి ఎన్ని కష్టాలు పెడతారో, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. క్రాప్ లోన్లు ఇవ్వడానికి, హార్టికల్చర్ లోన్లు ఇవ్వడానికి, లేకుంటే ఇంకేదైనా కానీ ఒక వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి ఇవ్వడానికి బ్యాంకర్లు ఎన్ని తిప్పలు పెడతా అంటారు? బ్యాంకర్లు ఎన్ని తిప్పలు పెడతా అంటారు? వాళ్ళకున్న రూల్స్ ఉన్నాయి, అన్నీ ఉండొచ్చు, నేనే కాదంటలే. అది ఓన్లీ సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకేనా? కాదు కదా, అందరికీ కదా. అందరికీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అదే వెసులుబాటు ఇవ్వాలి కదా. ఈరోజు ఈ 16 లక్షల కోట్ల రూపాయలతో సగం పెట్టిన ఈ దేశంలో రైతులకు ఉన్న మొత్తం కష్టాలు పోతాయి. వాళ్ళ లోన్లన్నీ వేరైపోతాయి, వాళ్ళ ఇబ్బందులన్నీ పోతాయి. అది వదిలిపెట్టి కేవలం వందల సంఖ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే మేలు చేసుకుంటూ పోతున్నారు. ఏమంటే విశ్వగురు? ఏదని విశ్వగురు? ఇప్పుడు మొన్న చూసాం మనము, పాకిస్తాన్ మీదకి యుద్ధం వస్తే మేమందరం కూడా మాతో యుద్ధం వచ్చినట్టు అని పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా 3 అగ్రిమెంట్ చేసుకున్నాయి. మన ఇండియాతో విశ్వగురు అయితే ఒక అమెరికాతోనో, ఇండియా మీద వస్తే మేము తట్టుకోలేము, మొత్తం మా మీదకి వచ్చినట్టు అని చెప్పేసి పక్కనున్న ఎవరైనా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినారా? ఇవ్వటం లే. మళ్ళీ ఏం రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు? మనం వెళ్తున్న టూర్ల ద్వారా వచ్చి, ఇదిగో నేను ఇన్ని ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఈ విధంగా ఆ దేశాలతో మనకు సత్సంబంధాలు ఈ విధంగా మెరుగుపడినాయి అనేది ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా మాట్లాడినట్టు ప్రెస్ మీట్లు వచ్చినాయి ఈ 12 సంవత్సరాల్లో? రాలేదు కదా, రావు కూడా. ఎందుకంటే అక్కడ జరగటం లేదు ఆ విధంగా. నేను మొదటి నుంచి నేను ఒకటే చెప్తున్నాను, ఇద్దరు గుజరాతీలకు ఈ దేశం అమ్ముతున్నారు, అంతే, వేరేది ఏంది లేదు. ఇద్దరు గుజరాతీలకు ఈ దేశాన్ని అంతా అమ్మి పెట్టినారు, తాకట్టు పెట్టినారు, మన జీవితాలన్నీ తాకట్టు పెట్టినారు. సరే, ఈవీఎంలు ఉన్నంత వరకు వీళ్ళకి అడ్డు పొద్దు లేదనుకుంటున్నారు, కానీ ద డే కమ్స్, ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా ఆ రోజు ఇవన్నిటిని కూడా కుప్పకూలిపోతాయి. ఎందుకంటే మొన్న అనుకున్నాము ధర్మేంద్ర ప్రధాన్ అనే అతను ఏమైనా రిజైన్ చేస్తాడని మనం అనుకున్నామా? 3 నెలలు 4 నెలల వరకు ఆ ప్రస్తావనే లేదు కదా. జస్టిస్ సిజేఐ చెప్పినాడు, సూర్యకాంత్ నిరుద్యోగులంతా కాక్రోచ్ లాగా ఆర్టీ అప్లికేషన్లు తీసుకొని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి. అంతే, ఒక పార్టీ కాక్రోచ్ అనేది ఒకటి పుట్టింది, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది, పార్లమెంట్ ముట్టడి చేయడానికి వచ్చింది, దేశమంతా అటువైపు చూసింది. రాజీనామా చేసినాడా లేదా? ఈ ఈవీఎంలతో ఎన్నాళ్ళు ఉంటామో, ఏం కథ ఉంటామో అవన్నీ కూడా తేలుతాయి కావచ్చు. ఇట్స్ టైం టేకింగ్, కానీ డెఫినెట్గా వీటి మీద చర్యలు ఉంటాయని అనుకుంటున్నాం. ఇప్పటికైనా జనం మనం ఆలోచించాలి. ఈ దేశంలో జరుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుప్పకూలుతుందని మనం అందరం ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించుకోకుంటే
ఈ దరిద్రాన్ని ఎవడు మోయలేడు, మోయినంతవంతా మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం జరుగుతుంది. ఏముంది చెప్పండి? మంచి తాగడానికి మంచి నీళ్ళన్నా దొరుకుతున్నాయా? మంచి గాలన్నా దొరుకుతుందా? మొత్తం అడవులన్నీ పోతున్నాయా? ఇంకేమున్నాయి? మంచి హెల్త్ అన్న ఇవ్వగలుగుతున్నామా మన పిల్లలకి? మంచి ఎడ్యుకేషన్ అన్న ఇవ్వగలుగుతున్నామా మన పిల్లలకి? ఇవ్వడంలే కదా. ఇస్రోలో దగ్గర 100 మంది పైగా సైంటిస్టులు రాజీనామా చేసిపోయినారు. 100 మందికి పైగా టెక్నాలజీలో సంబంధించి మనం ఏం తీసుకుంటారు ఇనిషియేటివ్? ఇంకా ఏమన్నా అంటే గోమూత్రం దాతే అన్ని రోగాలు పోతాయని చెప్పినాను, తృప్తి పొందుతాను అంతే. అంతకంటే మించి వేరేది ఏం జరగటంలే కదా. దెర్ ఇస్ నో సైన్స్ కదా. ప్రపంచమంతా పోతున్నాను. అఖండ భారతం అంటున్నారు. ఎప్పుడు అఖండ భారతం వస్తుంది? ఏడో కంబోడియా నుంచి వస్తుంది అఖండ భారతం, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వరకు. మన దేశాన్ని సక్రమంగా చేయలేకపోతున్నాం. ఇంకా అఖండ భారతాన్ని దగ్గరికి ఎప్పుడు పోతాము? తప్పులేదు మనం ఆ విధంగా కంక్వైర్ చేస్తే, ఆ విధంగా మొత్తం అన్ని దేశాల మీద మనం పోతే. కానీ అది కావటంలే కదా. ఇక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు బాగుపడిన సందర్భాలు కనపడటం లేదు. సో నాకు ఈరోజు బాగా కడుపు మండి ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా అని చెప్పేసి. అంటే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, సగటు మనిషి యొక్క జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ఎవ్రీథింగ్, ఏ ఇండెక్స్ చూసినా కానీ, నీ పాస్పోర్ట్ ఇండెక్స్ చూసినామన్నా కానీ, ఈ దేశం ఏ పరిస్థితి చూసినా కానీ తగ్గిపోతా ఉంది. సో ఇట్స్ ఏ జనం యొక్క ఆలోచన. ఇంకా మతం, కులం, నా కులపోడని మా మతపోడు సాగకుండా ఈ దేశానికి ఉపయోగపడేది, ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా నీ వంతుగా ఒక 5% కాంట్రిబ్యూట్ చేసినా బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. ఆ రోజు వాళ్ళు ఏం దోచుకున్నారో తెలియదు కానీ, బ్రిటిష్ వాళ్ళు లెక్కాసారం లేదు కానీ అన్ని వాళ్ళ మీద దొబ్బినా. కానీ ఈ రోజు వీళ్ళు దోచుకునేది మాత్రం లెక్కాసారాలన్నీ ఉన్నాయి. మస్ట్ చేంజ్. మాట్లాడండి, ప్రతి ఒక్కరు డిస్కస్ చేయండి. ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా నేపాల్లో లాంటి చోట జరిగిన సంఘటన, ఇట్స్ నేచర్ ఏదైనా కానీ చేయగలుగుతుంది. సో మనం ఎంత జాగ్రత్తగా నేచర్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. ఈరోజు ఈ దేశంలో నేచర్ అంతా డిస్ట్రక్ట్ అవుతుంది. సో ఈ రాజకీయాల కోసం కులం, మతం ఇవన్నీ మానుకొని ఈ దేశం కోసం ప్రశ్నించడం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.